సో శంకర్ సార్, సో యా. బేసిక్గా ఫస్ట్ సినిమా యాజ్ అ డెబ్యూట్ యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బోత్ గా. అండ్ అవును. సినిమా ఇండస్ట్రీలో చెప్పారంటే ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఆవగింత అదృష్టం ఉంటే గానీ ఇక్కడ నెగ్గలేమంటారు. అవును. సో అలాంటిది అవును. మన కరెక్ట్. సినిమాకి ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ అని చెప్పాలి. ఎందుకంటే మన అవును. సినిమా ప్రమోషన్ టైం నుంచి కూడా పెద్ద పెద్ద అవును. బిగ్గీస్ అంతా మీకు సపోర్ట్ ఉన్నారనమాట. సో అవునవును. అరుణ్ భాస్కర్ గారు కానీ, మల్లిక్ రామ్ గారు కానీ, రామ్ జగదీష్ గారు ఉమ్. కానీ, ఇలా చాలా మంది ఇండస్ట్రీ పెద్దలంతా మీకు సపోర్ట్ ఉన్నారు. సో బేసిక్గా ఇది ప్రియదర్శి గారు, బలగం గారు. అవును. యా, యా. ఉమ్. ఫస్ట్ క్వశ్చన్ అడగబోయేది, ఉమ్. బద్మాషి 2 ఎప్పుడు సార్? Yeah. మళ్ళీ కలుద్దామని చెప్పా కదా. కానీ మీరు ఇచ్చిన ఉమ్. మాట నిలబెట్టుకున్నారు. మీరు చెప్పిన మాట యా. ఒకే ఒక మాట. నా సినిమా ఉమ్. ఎందుకు చూడాలంటే ఫస్ట్ ఉమ్. స్టార్టింగ్ మినిట్ నుంచి లాస్ట్ 2 అవర్స్ వరకు మీ చిరునవ్వు అనేది మీ ముఖం మీద ఉంటుంది, అది నా గ్యారంటీ అని చెప్పారు. సో మీరు ఉమ్. చెప్పినట్లుగానే ఆ చిరునవ్వు అనేది యా. మాకు ఉండిపోయింది అనమాట సినిమా మొత్తం. నేను 100% కాన్ఫిడెంట్గా ఉంటేనే లొకేషన్లోకి వెళ్దామని ఒక ఫిక్స్ అయి ఉంటాయి అనమాట. ఇక యా. మీలాంటి వాళ్ళు సజెస్ట్ చేసి షేర్ చేయడం వల్ల అంత వెళ్ళింది. సో యా. ఐఎమ్ వెరీ హ్యాపీ. క్యారెక్టర్స్కి ఎంతవరకు వీళ్ళు పుల్ ఆఫ్ చేయగలరు అనేది వర్క్షాప్లోనే చెక్ చేసుకుందామని వర్క్షాప్ పెట్టాను అనమాట. వర్క్షాప్లో మనోళ్ళు నేను అప్పుడు సరే వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి కలిశాను అనమాట. అప్పుడు వెళ్తే ఒక అంటే ఈ క్యారెక్టర్ కాదు, ముత్యాల క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ ఇవ్వడం. సో అది ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ ఇవ్వడం. సో బేసిక్ ఈ పద్మాషి కాన్సెప్ట్ ఎప్పుడు రాసుకున్నారు సార్ మీరు? యా, అంటే నేను ఇది 2022లో రాసిన స్టోరీ అనమాట. ఇది అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, చేసేయచ్చు అని. ఆ ఐడియాల నుంచి మనం కూడా ఒకటి రాద్దాం అన్నప్పుడు, విచ్ ఈస్ లాస్ట్ స్టోరీ విచ్ ఐ wrote. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టోరీ వెంట్ టు ద సినిమా అనమాట. చిన్న సినిమాలు ఏ స్టేజ్లో అయినా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఒకరు షూటింగ్ లెవెల్నే ఆపేస్తారు, ఒకరు థియేటర్ దాకా తీసుకెళ్ళలేమని ఆపేస్తారు. సో మొత్తం అంతా కాపీ రెడీ అయినా కూడా రిలీజ్ చేసే కెపాసిటీ లేక కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. రెండు కాదు యాక్చువల్గా. ఓకే. ఒక భయంతో ప్రొడ్యూసర్ నేను అనమాట. అంటే ఇప్పుడు మన సినిమాని మనమే బాగా తీసుకోగలుగుతాం నమ్మకంతో దిగినని చెప్పొచ్చు కదా సార్? అంతే 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 అంతే. యా. ఇంకోటి, టు బి హానెస్ట్, ఇంత లైట్ హార్టెడ్ స్టోరీని ఏ ప్రొడ్యూసర్ చెప్పినా కూడా ఒరిజినాలిటీ మిస్ చేస్తారేమో నాకు ఉంటుంది. కంపల్సరీ మిస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ కోసం ఇది పెట్టు, ఈ సాంగ్ పెట్టు అంటుండొచ్చు. లేకపోతే ఒక మంచి హీరోయిన్ కావాలి కదా, హీరోయిన్ లేరైంది, ఇలాంటివి వస్తాయి, కంపల్సరీ వస్తాయి. వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా కరెక్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇస్ ద బిజినెస్. ఆ ఫ్లోలో అర్థం కాల సినిమాలో హీరోయిన్ కాన్సెప్ట్ మర్చిపోయాము. లిటరల్ వెళ్తే ట్రావెల్ అయిన తర్వాత లాస్ట్ లో రిలీజ్ వారే హీరోయిన్ లేదు కదా సినిమాలో అన్నట్టుగా. అవునవును.